హలో! ఆ! హలో! హలో! చెప్పు. ఎక్కడున్నావు? ఇక్కడ బయటున్నానులే కొంచెం. అవునా? ఆ! ఏంటి ఇన్ని రోజుల నుంచి కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజెస్ పెడితే రెస్పాండ్ లేదు, అసలు కలవట్లే కూడా. కొంచెం పని మీద వచ్చిందిలే, బయటకొచ్చిన వేరే ఊరు. అవునా? హ్మ్. అయిపోయిందా మరి పని? కొంచెం ఉందిలే, పర్లేదు. నీతో కూడా మాట్లాడి చాలా రోజులైంది కదా! ఒకసారి మాట్లాడదామని లిఫ్ట్ చేశానులే, చెప్పు. అబ్బా! అవునా? హ్మ్. చాలు ఇంకా నీ యాక్టింగ్‌లు, అసలు ఎంత నటిస్తావురా ఇంకా? యాక్టింగా? ఆ! ఆ! నీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా నీ యాక్టింగ్. అసలు ఇంత కూడా చేంజ్ అవ్వలేదు. నీతో ఉన్నప్పుడు నాకు ఆ ప్రేమ, నీ యాక్టింగ్ నీవన్నీ తెలుసు కదా! అన్ని డేస్ నుంచి ఫోన్ చేస్తుంటే రెస్పాన్స్ అవ్వకుండా ఇప్పుడు ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేసి నీ గురించి ఆలోచిస్తున్నా, నీతో మాట్లాడితే చాలు అన్నట్టు మాట్లాడుతున్నావు. నీ గురించే ఆలోచిస్తున్నా మరి. ఎందుకు యాక్టింగ్ అదేంది? అవునా? నా గురించి ఆలోచించేటోడివైతే నా ఫోన్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? నేను ఇక్కడ ఉన్నాను నాకు చెప్పకుండా వేరే ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇప్పుడు ఫోన్ చేస్తే బిజీ. అయిపోయిందా నీ పని? ఏంటా అంతగానం బిజీ పని? అరే ఉంది, వర్క్ ఉంది. అది కూడా చెప్తారా ఏంది? పని మీద వచ్చిన దానికేముంది ఇప్పుడు? దానికి లేక లేక ఫోన్ చేసి యాక్టింగ్ నీకు తెలియదా, రిలేషన్లు షిప్పులు అంటున్నావు ఏంది? అవునా? ఆ. ఎలా ఉంది మరి నీ వైఫ్? ఆ? నీ వైఫ్ ఎలా ఉంది? ఏం మాట్లాడుతున్నావు? అవునా? వైఫ్ నీకు వాట్సాప్ లో ఒకటి పెట్టినాను చూడు. వాట్సాప్ ఉమ్. నిమిషం. చూసావా? సరే, నేను మళ్ళీ చేయాలనా? ఇంకెందో చేస్తావు మళ్ళీ నువ్వు. ఇప్పుడు మాట్లాడు, ఎందుకు, ఏమైంది? భవానీ, యాక్చువల్గా నీకు నేను చెప్పాలనుకున్నా. ఏం చెప్తావా? ఏంటి, ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు అది అనుకోకుండా అయిపోయింది, జరిగిపోయింది, నన్ను క్షమించు, నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్తావా? భవానీ, నిజంగా అది నేను అనుకొని చేయలేదు. ఒకనొక టైంలో చెప్తాం అనుకున్నా, కుదరలేదు. అనుకోకుండా తన మెల్ల తాళి కట్టావా నువ్వు? నేనున్నా అని ఇంత కూడా నీకు అంటే ఆ క్షణం నేను గుర్తుకు రాలేదా? నేను అనుకోలేదు అట్లా జరుగుతుందని అనుకోలేదు. నీకు తెలియకుండా జరుగుతుందా? మోసం చేయాలంటే ఇక్కడనే చేస్తారేమో కదా. భవానీ, నేను 4 years మనం లవ్లో ఉన్నాం అంటే ఇంత పెద్ద చేసినా అంటే నీకు ఆ మాత్రం అర్థం చేసుకోవాలి దేనికి చేసినా అని. 4 years రిలేషన్షిప్ లో నువ్వు నాకు ఇచ్చింది ఇది. ఏం నటించినావు రాని, నేను ఎంత నమ్మినా, పెళ్ళి అయిందని కూడా నువ్వు నాకు చెప్పకుండా తనతో ఉంటూ ఇప్పుడు తను బోర్ కొట్టేసింది నాకు 4 నెలలకి నా కాల్ లిఫ్ట్ చేసి మళ్ళీ నా గురించి ఇలా అంటున్నావు. నిజంగా నేను కావాలని చేయలేదు. నువ్వు కావాలని చేయలేండి, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను. మళ్ళీ ఏం యాక్టింగ్ చేస్తున్నారా? అబ్బా, ఇలాంటి వాళ్ళకి అసలు హ్యాట్సాప్ కొట్టాలి. అయినా నీది కాదు తప్పు, నీది కాదు, నాది తప్పు. నేను నిన్ను అంతగానం చేసిన కదా, నాది తప్పు. నేను ఏడవాలి ఇప్పుడు, నేను చచ్చిపోవాలి ఇప్పుడు, అట్లుంది నా సిచ్యువేషన్. అయినా నీలాంటి వాళ్ళ కోసం నేను ఇంత ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నా చూడు. నా కర్మ అంత. ఎంత మోసం చేసినావురా నువ్వు. అసలు నీ గురించి మాట్లాడాలంటే కూడా నాకు అసలు నేను నీకేం అన్యాయం చేసిన ఒక్కటి చెప్పు. అరే నిజంగా నువ్వు మాట్లాడకు, నేను చెప్పేది నువ్వు 4 years లో నేను నీకేం అన్యాయం చేసి నీతో ఉండడమా నేను చేసింది? నీతో లాయల్గా ఉండి ఎవరితో మాట్లాడకుండా నీతో ఉండా నేను ఇప్పుడు చేసింది? నేను అనుకోలేదు, జరిగిపోయింది పెళ్ళి. నేను నీతో కలిసి మాట్లాడి ఇచ్చేద్దాం అనుకున్నా. నేనే చెప్తాము ఇట్లా అయింది, నెక్స్ట్ ఏం చేద్దాం మరి ఇప్పుడు అని నేనే మాట్లాడదాం అనుకున్నా. అంటే నాతో తిరిగినప్పుడు గుర్తుకు రాలేదా? నాతో చెప్పినప్పుడు గుర్తుకు రాలేదా? నేను ఏడ్చినప్పుడు నీకు గుర్తుకు రాలేదా? నాతో ఓట్లు వేయించుకున్నప్పుడు నీకు గుర్తుకు రాలేదా? అరే నేను ఇంత ఈజీగా అయిపోయింది, చేసేసినారు నాకు తెలియకుండా అనంటే అదే తప్పు. నేను చేసి ఉంటే నాకు ఒక పేరు పెట్టేవాళ్ళు. నేను అనుకోలేదు చేసారు, ఏదో ప్రెషర్ వల్ల అయిపోయింది.
నేనే నీకు ప్రెజర్ వల్ల కలిసి కాదు, నీకు ఇష్టంతోనే నువ్వు చేసుకున్నావు. నేను ఇష్టం అనే దాని యొక్క టైం పాస్, నీకు 4 years లో టైం పాస్, నేను టైం పాస్ కాబట్టే వదిలేస్తాను. కానీ ఇప్పటికీ నాకు ఎంత బాధ అవుతుంది. నువ్వు ఇప్పటికీ నటిస్తున్నావు చూడరా. అరే నీలాంటి నటన ఎక్కడ నేను చూడలేదు అసలు. అయినా నీ తప్పే కాదు, నేను నువ్వు నిన్ను ప్లీజ్ నమ్మినా కదా. ఊరికే నటిస్తున్నావు అని చెప్పి అనకు. ఆపు దయచేసి, నువ్వు నీ అనకు నాటకాలు అట్లా. ఆపు. నువ్వు నీ మాటలు అన్ని మోసమే, నువ్వు అనేటోడివే మోసం అసలు. అరే నువ్వు అట్లా నువ్వు ఎందుకు అంటున్నావు అట్లా? నీకు అర్థమవుతుందా? ఎందుకంటున్నావేంటి? చెప్పు, ఇంకెంత చెప్తావు చెప్పు. ఆల్రెడీ చెప్పుడు అరే కాదు, నీకు చెప్తే అర్థమవుతుందా? నేను కావాలని చేయలేదు, అది ప్రెషర్ వల్ల అయిపోయింది. నేనే నిదానంగా చెప్తావు, నువ్వు ఏడుస్తూ ప్రెజర్ వల్ల అలా కూడా చేసుకుంటారా? అంటే ఇదొకటి పిచ్చిది ఉంది, దీంతో మనం ప్రామిస్ చేసాం, అదే ఇంట్లో కాదని చెప్పి మనతో వచ్చింది, తన్నులు తిన్నది, ఫైట్ చేసింది అనేది ఏది గుర్తులేదా? అంటే నాకు అసలు వాల్యూయే లేదు. వాల్యూ కాదు, నేను చెప్తామనుకున్నా, నీకు చెప్తామనుకున్నా, నీకు కుదరలేదు, నాకు అవ్వలేదు. సరే ఇప్పుడు నేను ఏమనుకున్నా, సరే అయిపోయింది కదా, కొన్ని డేస్ అయితే అంత ఫ్రీ అవుతుంది, ఏదో ఒకటి మాట్లాడదాం, ఏదో ఒకటి చేద్దాం, నేను కలుగుతాం, ఏదో ఒకటి చేద్దాము, దీంతో ఇంకా కొంచెం టైం పాస్ చేద్దాము, పెళ్ళి అయిపోయింది కదా, దీంతో ఏంటి అనుకున్నా, అంతే కదా. అంతే కదా నువ్వు అనుకుంది. ఎలాగో ఇప్పుడేమా సరే ఇప్పుడు ఏమంటావు? మా వైఫ్ ను తెలిసి వచ్చేయాలా నీకోసం? నాకు ఓకేనా అట్లా? నీకు అట్లా అంటే అట్లా కూడా వచ్చేటందుకు నువ్వు ఉన్నావు అంటే నీ వైఫ్ నే వదిలేస్తా అనేటోని. నేను ఎంత నీకు అసలు, నేను ఎంత నాశనం చేస్తాను. నువ్వు ఇప్పుడు నా లైఫ్ లేకుండా నాకు చేసినావు. నువ్వేమంటున్నావు? ఒక మాట చెప్తే నేను వదిలేసి వస్తా అంటున్నా. నేను మోసం చేయాలని ఏం చేయలేదు. నేను వచ్చిన తర్వాత నీకు చెప్తా. మాట పెళ్లి చేసుకునేటప్పుడు నేను చేసుకుంటున్నా అని నాకు చెప్పి చేసావా? ఇప్పుడు వదిలేసి రమ్మంటున్నావు. అసలు నువ్వు మనిషివేనా? ఇప్పుడు తననే వదిలేస్తా అనేటోనివి, నాతో ఉంటూ ఇంకో అమ్మాయితో ఫోన్ గ్యారంటీ ఏముంది? ఎన్ని మాటలు నువ్వు నాతో ఉన్నప్పుడే ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడినావు, అయినా కూడా పోనీ మావాడే అని చెప్పేసి నేను అలానే ఊరుకున్నా. కానీ ఎండ్ ఆఫ్ ది డే నువ్వు నన్ను ఇంత మోసం చేసినావు చూడు. మోసం కాదు, ఇప్పుడు కూడా నేను నిన్నే ప్రేమిస్తున్నా, నీకు అర్థమవుతుందా? నేను లవ్ చేస్తున్నా. మాట్లాడకు నీలాంటి వాళ్ళని వేరే నీకు నిజంగా నేను నిజం చెప్తే నమ్మట్లేదా నువ్వు? నీకు అర్థమైతే లేదా? నేను నిజం చెప్పేటోడివి అయితే ఎన్ని మెసేజ్లు, ఎన్ని ఫోన్లు. నేను నీతో ఒక లైఫ్ ఊహించుకున్నా, ఇంట్లో వాళ్ళని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుందామని చెప్పి నీకు కాల్ చేసిన, వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం, ఉందాం, మన ఇద్దరం హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని. కానీ నువ్వు ఇంకొక అమ్మాయితో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంది, ఇప్పుడు తనని వదిలేసి నీ దగ్గర రమ్మంటావా అని నువ్వు అంటున్నావు. అంటే నాకు అంత క్యారెక్టర్ లేచా నేను అట్లా చెప్పట్లేదు. క్యారెక్టర్ వేసి మాట్లాడతలేదు. నేను నాకు ఇష్టం లేకుండా జరిగిపోయింది. నేను నిన్ను కలుద్దాము అని అనుకున్నా. లేకుండా ఎలా జరుగుతుంది? ఇష్టం లేకుండా నువ్వు తనతో ఉంటావా? ఇష్టం లేకుండా అమ్మాయి నీతో 4 నెలలు ఉంటుందా? ఎవరికి చెప్తున్నావు రా నీ నాటకాలు? ఎవరి ముంగడ ఆడుతున్నావు? గుడ్డిగా నేను నమ్మినా ఇప్పుడు అమ్మాయి లైఫ్ కూడా స్పాయిల్ చేస్తావు కదా. అంటే ఇప్పుడు నేను నాతో టైం పాస్ చేయనీకే కదా నువ్వు ఇప్పుడు మాట్లాడేది కూడా. నమ్మించి నన్ను పిచ్చితోని చేసినావు కదా. నువ్వు అసలు మనిషివేనా? అసలు నిన్ను పిచ్చాలన్నా కూడా నాకు. నువ్వు ఇప్పుడు కూడా నన్ను అర్థం చేసుకోవట్లా. నేను ఉన్నా కదా, నేను ఎంత మాట్లాడినా నీకు అన్ని చెప్పినా కదా. నా ఇన్స్టా పాస్వర్డ్, నా వాట్సాప్ అన్ని నీకు తెలుసు కదా. నేను మోసం చేసుకున్నావేమో నాకు చెప్పి చేస్తున్నావు, ఇంకో ఫోన్ వాడుతున్నావు. అమ్మాయికైనా కనీసం నాకు ఉంది, నేను ఈ అమ్మాయితో రిలేషన్ ఉన్నా అని చెప్తే ఇంకో అమ్మాయి ఎందుకు చేసుకుంటుంది నీకు? అమ్మాయిని మోసం చేసినావు నువ్వు. ఇప్పుడు మళ్ళీ నాతో మాట్లాడుతూ మళ్ళీ మోసం చేస్తున్నావు. నేను చెప్పి ఒక్కసారి కలుగుతాం మనం ప్లీజ్. కలుసుడా? ఇంకా నా జీవితంలో నేను చేసుకున్న పాపమే నిన్ను ప్రేమించడం. ఫోన్లు మాట్లాడితే అవ్వదు ఇదంతా. ఒక్కసారి కలుగుతాం ప్లీజ్, నా కోసం కలుసుడు అనేది ముఖం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. మోసగాళ్ళతో నీ డ్రామాలు, అరే నువ్వు ఆపు నీ డ్రామాలు. నీలాంటి వాళ్ళని చాలా చూసిన, రిలేషన్ ఉన్నప్పటి నుంచే చూసిన నీ డ్రామాలు. దాన్ని పెళ్లి చేసుకొని మళ్ళీ నాతో కలుస్తా, నిన్నే చేసుకుంటా, దాన్ని వదిలేసి వస్తా నువ్వు చెప్పు అని అంటున్నావు చూడు. ఇంకా ఏమనండి నీలాంటి చెప్పు, ఏమనాలి? ఆపేసి. ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు. నిన్ను కలిసుడు కానీ నిన్ను చూసుడు కానీ ఇంకా అది జరగని పని. సరే నేను ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే ఫోన్ చేస్తా, కొంచెం ఆగు.